హాయ్ అండి. ఎన్నో పోషక విలువలుండే ఈ పొడి పిల్లల ఎదుగుదలకి, పెద్దవాళ్ళ ఆరోగ్యానికి, హెల్త్‌కి చాలా బాగా ఉపయోగపడుతదండి. కంటికి, హార్ట్‌కి, బ్రెయిన్‌కి, బోన్స్‌కి అన్నాటిలి కూడా మొత్తం మన బాడీలో అన్ని పార్ట్‌లకి కూడా ఈ పొడి చాలా బాగా యూజ్ అవుతది. అన్నంలో రోజుకి 3 ముద్దల్లోని మాత్రం కంపల్సరీ ఈ పొడి కలుపుకొని తినాలండి. చాలా మంచిది. కంటి చూపు కూడా చాలా బాగా మెరుగవుతది. అయితే దీనికి కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకుని క్లీన్ చేసుకొని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. 1 డే ఒక పేపర్ మీద వేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోద్దండి. 1 డే పడుతుంది. ఎందుకంటే వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక ఆరిపోయిందండి. 1 డే నేను ఒక పక్కన పెట్టుకొని ఆరబెట్టుకున్నాను. సేమ్ ములమాకు కూడా అంతేనండి. ఏమండి కరివేపాకు నేను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. తడి ఉండకూడదండి. చెమ్మ అనేది ఉంటే మాత్రం పొడి పాడైపోతుంది. బూజు పట్టడం గట్టా అలాంటివి జరుగుతాయి. అలా కాకుండా బాగా ఆరిన తర్వాత ఎండలో ఆరబెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. అయితే గ్రీన్ అనేది పోకూడదండి. బాగా డీప్ ఫ్రై ఇలా చేసుకోకూడదు. ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తున్నాను నేను కరివేపాకుని. మునగాకు కూడా అంతేనండి. అది కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. అది కూడా క్లీన్ చేసుకొని, అది కొంచెం పని ఎక్కువండి. మునగాకుది పని చాలా ఖరాబు ఎక్కువ ఉంటుంది. అయితే కడిగేసుకొని ఒక కార్నర్లో పెట్టేసుకుంటే మొత్తం ఆకంతా రాలిపోతుంది. అందులో చిన్న చిన్న పుల్లల్లాగా ఉంటే అవి వేరుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి నేను ఓవెన్లోని ఫ్రై చేసుకున్నానండి. ఈ కరివేపాకు మాత్రం కళాయిలోనే ఫ్రై చేశాను. అయితే కరివేపాకు మాత్రం కంటి చూపుకి, జుట్టుకి, క్యాన్సర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఈ కరివేపాకుని కూరల్లో వేసుకొని తీసి పడేస్తాము. కానీ పొడిగా చేసుకొని తింటే మాత్రం ఖచ్చితంగా తింటాం కాబట్టి మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవి మామిడి ముక్కలదండి. ఆమ్చూర్ అంటారు వీటిని. ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకొని సంవత్సరం వరకు స్టోరేజ్ ఉంచుకోవచ్చండి. సీజన్లో మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు ఉంటాయి కదా, వాటిని డ్రై చేసుకొని బాగా మనం పౌడర్ చేసుకొని ఉంచుకుంటే చారులకి, పప్పుచారుకి అన్నిటికి కూడా మనం ఈ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను దీనికి ఉపయోగిస్తున్నాను ఆమ్చూర్ పౌడర్ని. చింతపండు కూడా వాడుకోవచ్చండి. నువ్వులు తీసుకున్నానండి 1 కప్పు. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. వేటికి కూడా నేను ఆయిల్ అయితే వేయట్లేదు. లాస్ట్లో కొన్నాట్లకే ఆయిల్ వేస్తాను. ఇవన్నీ కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఏగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. అయితే నువ్వులు కూడా మనకి ఎముకల బలంకి, కాల్షియం బాగా ఎక్కువ ఉంటుందండి నువ్వుల్లోని. ఎదిగిన పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కంపల్సరీ చిన్నప్పటి నుంచి ఈ పొడి మాత్రం అలవాటు చేయాలండి. ఎందుకంటే ఇందులోని అన్ని రకాల పప్పులు గట్టా వేసి చేస్తాం కదా, అన్ని రకాల పోషక విలువలు కూడా పిల్లలకు బాగా అందుతాయి. ఇవి అవిసె గింజలండి. ఇవి నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవిసె గింజలు అనేది కంపల్సరీ అందరూ తీసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ హార్ట్ పేషెంట్లకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే డాక్టర్స్ కూడా అవిసె గింజలు కంపల్సరీ ప్రిఫర్ చేస్తారండి హార్ట్ పేషెంట్లకి. ఈ మామూలుగా ఇలాగ అన్ని రకాల పొడిలో కూడా నేను ఇది కలుపుకుంటాను. మళ్ళీ వేరేగా సింగిల్ కూడా వేరేగా పౌడర్ చేసి ఉంచుకొని వాటిని కర్రీస్లోని వాటిల్లో కూడా వేస్తానండి. ఇవన్నీ కూడా మనం కర్రీస్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి కొంచెం ఇలాగ ఫ్రైలా చేసుకొని కూడా ఒక డబ్బాలోకి వేసి ఉంచుకుంటానండి. ఎందుకంటే పలుకులై వేపుకొని ఎలా తింటామో ఇది కూడా అలా తినాలండి. ఆడవాళ్ళు అయితే కంపల్సరీ అవిసె గింజలు ఒక 2 స్పూన్లు నానబెట్టుకొని అవి తినాలండి. అలాగ తినలేం కాబట్టి ఇలాగ పౌడర్ కింద చేసుకొని తింటే కొంచెం నోటికి రుచిగా కూడా ఉంటుంది కదా. అందుకే ఈ విధంగా అన్నిటిలోనూ కలుపుతాను అవిసె గింజలు నేను. ఈ అవిసె గింజలతో చక్కీలు కూడా చేస్తానండి. అయితే ఇది ఫ్రై అయింది అవ్వలేంది తెలియదండి. ఎందుకంటే ఇది కలర్ ఒకలాగే ఉంటుంది. తర్వాత దీనికి స్మెల్ కూడా ఉండదండి. కాబట్టి మనమే మధ్య మధ్యలో చూసుకొని కొంచెం నోట్లో వేసుకొని కరాల మందో లేదో చూసుకొని అప్పుడు ఇది దించుకోవాలి. కానీ చాలా చాలా పోషక విలువలు ఉంటాయండి అవిసె గింజల్లో మాత్రం. అందుకే అన్నిటికన్నా ఇది ఎక్కువ మోతాదు తీసుకున్నాను నేను. వీటిలో కొలతలు అయితే ఏం లేదండి. నేను అన్నీ ఎక్కువనే తీసుకున్నాను పదార్థాలన్నీ. ఒక్క మిరపకాయలు మాత్రం అవి మనం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ కారం వేసుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి కూడాను. అవిసె గింజల వల్ల హై బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్కి చాలా మంచిది. చెడు కొవ్వును పెరగకుండా మాత్రం బాగా కంట్రోల్ చేస్తాయండి అవిసె గింజలు మాత్రం. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ధనియాలు ఒక
ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటాను. అది ఎండుమిరపకాయలు మనం కారానికి తగ్గట్టు మనం తీసుకోవచ్చు. ఎక్కువ కారం మాత్రం వేసుకోవద్దండి. మనకి ఎంత మోతాదులో కావాలో అంతకుమించి కొంచెం తక్కువ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం వేసిన పదార్థాలు అన్నిటి వల్ల ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది, మిరపకాయల వల్ల అయితే కాదు. ఇక నేనైతే ఒక పిడికెడు మిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా అలా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేయవలసిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక హాఫ్ స్పూను, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇగోండి నువ్వులు అవిసె గింజలతో పాటు ఇంకొక కప్పు వేరుశనగపప్పు తీసుకున్నాను. వేరుశనగపప్పు కూడా చాలా మంచిదండి మనకి. ఇందులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా ఉంటాయండి వీటిలో కూడాను. ఇవి కూడా చక్కీలే చేసుకొని తింటే చాలా మంచిది. పిల్లలకు కంపల్సరీ పెట్టాలండి బెల్లంలో కలిపి. ఈ ఫ్రై అయిపోతుంది. మరి నల్లగా వేపకూడదండి. అవి అయిపోయిన తర్వాత ఇగో శనగపప్పు పావు కప్పు తీసుకున్నాను. అదే ఆయిల్లోనేనండి, మళ్ళీ వేరేగా ఆయిల్ అయితే అసలు నేను ఎక్కువ యూజ్ చేయలేదు దీనికి. ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు ఒక 3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది, ఫ్లేవర్ కోసమే అంతే. ఆయిల్ వేసి చేస్తే ఇంక మరి ఇది మనకి హెల్త్కి సంబంధించిన అన్ని రకాల పోషక విలువలు ఉందని ఎలా తెలుస్తుందండి. ఇగోండి వెల్లుల్లిపాయలు, ఒక పిడికెడు వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి ఉంచుకున్నాను. ఇగో ఫ్రై చేసుకున్నవన్నీ, ఆయిల్ ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన పెట్టాను. శనగపప్పు, మినప్పప్పు, ఇగోండి ఆమ్చూర్ పౌడర్ అండి, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు మాల్స్లో దొరుకుతాయి, లేదంటే చింతపండు అయినా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టమే అది. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు, మునగాకు అన్నీ కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి. బాగా ఫ్రై అయితే చక్కగా అయిపోతాయి. మునగాకు పౌడర్ అండి, అన్నీ కూడా పౌడర్ సింగిల్గా చేసి, అంటే ఆయిల్ అన్నీ ముందు చేసుకున్నాను, తర్వాత మిగిలినవన్నీ పౌడర్లన్నీ చేసుకున్నాను. అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి బాగా అయిపోయింది. ఇవ్వండి మొత్తం పౌడర్ అంతా ఇలా తయారైపోయింది. కానీ మంచి స్మెల్ వస్తుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం నూనె అది మన ఆప్షను, నువ్వుల నూనె వేసుకొని తింటే ఇంకా మంచిది. కానీ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అని లేకుండా మాత్రం అన్నం 3 ముద్దలకైనా కంపల్సరీ తినాలండి. ఇదిగోండి ఇది డైలీ వేసుకోవడానికి ఒక కప్పులో వేసుకున్నాను. ఈ డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నాను. తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలండి. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను. 15 రోజులు 20 రోజుల కన్నా ఎక్కువ రాదండి పొడి, ఎందుకంటే ఒక్కొక్కరు 3 స్పూన్లు వేసుకొని తింటాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందు చూడగానే పిల్లలైనా వద్దంటారు, కానీ ఒక్కసారి అలవాటు చేస్తే మాత్రం మరి వదలరు. చాలా బాగుంటుంది, చాలా హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. మీకు తెలిసిందే కదా ఇప్పుడు పండిన పంటల్లో ఎలాంటి పోషక విలువలు లేవని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.